మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. కొత్త విధానాల్లో విద్యార్థులు విద్యాపరమైన విషయాల అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారు వ్యక్తిగత నిర్ణయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క శారీరక శ్రద్ధ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి, వ్యక్తుల యొక్క సహకారం, మానసిక ప్రశాంతత, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్నమలు సాధించడానికి తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మీరు ఎలా అనుకున్నారో అలా గృహ వాతావరణంలో కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరితోనూ అనుకూలమైన ర్యాపోతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ను అధిగమిస్తారు. రాత నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆర్థిక విషయాల్లో ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందరి విషయంలో కొంత ఒత్తిడి అనే దానికి కూడా గురి అయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆ రావాల్సిన ధనం కావచ్చు, ఆ మానసిక ప్రశాంతతలో లోపం కావచ్చు, వీటన్నిటికీ కారణం వృత్తిపరమైన శ్రమ, బాధ్యతలు, గుర్తింపు మొదలైన వాటికి సంబంధించి అధిక శ్రమ వల్ల కూడా కొన్నిసార్లు ఆ రకమైన ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. సృజనాత్మకత, వాటికి సంబంధించిన నిర్ణయాలు, సంతాన అభివృద్ధి, వారికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి కొరకు ధనాన్ని మీరు ప్రణాళికాపరంగా పెట్టుకున్న సమయానికి అందడంలో అయ్యే ఆలస్యాల వల్ల, ఆర్థికపరమైన చిక్కుల వల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతుంది. కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమైనా కూడా ఆర్థిక విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.